వాళ్ళ మామూలు వాళ్ళు కదా సార్, తల విసిరేసాడు, గోడకేసి కొట్టుకున్నాడు, కింద పడి కొట్టుకున్నాడు. కానీ వాళ్ళ మార్నింగ్ సార్ అన్నట్టు ఇన్స్టిట్యూట్ అనగానే వాళ్ళ అమ్మతో సంబంధం లేదు, మాస్క్ పెట్టుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు, బ్యాగ్ తెచ్చుకోవడానికి నా బండి ఎక్కాడు. ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ ఆపంగానే బడికి వచ్చేస్తున్నాడు లోపలికి.
వల్ల వచ్చేసి సెన్సరీ యాక్టివిటీ. లైక్ ఫస్ట్ థింగ్ లో ఏమవుతుందంటే థ్రోయింగ్ యాక్టివిటీస్ ఏంటంటే అయాన్ లైన్ కూడా సెన్సరీ పార్ట్ కానీ యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ టూత్ పిక్ వచ్చేసి ఫైన్ మోటార్ అటెన్షన్ పార్ట్ అండ్ ఫర్ కాన్సన్ట్రేషన్. లాస్ట్ వన్ వచ్చేసి సెన్సరీ పార్ట్. సో దానివల్ల ఏమన్నా టాక్టైల్ ఇష్యూస్ ఉన్న వారికి ఏమన్నా అది రిడ్యూస్ అవుతుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ ఈ 3 యాక్టివిటీస్ గురించి ఏమైనా డౌట్స్ అడగండి. నెంబర్ పెడతారు, నా నెంబర్ కాదు, వేరే నెంబర్. కేవలం ఈ 3 యాక్టివిటీస్ మా పిల్లలు పెడతాను, నాకు లేదు అకౌంట్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొంచెం బ్రష్ చేస్తా ఉంటారు చేతులు కానీ కొంచెం ఎవరైనా చబ్బీగా ఉంటే వెళ్ళి బ్రష్ చేస్తా అని టాక్టైల్ ఇష్యూ కింద వస్తుంది. రఫ్ సర్ఫేసెస్ వాటికి ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే స్మూత్ సర్ఫేసెస్ ఇష్టపడతారు. సో వాళ్ళు ఏదైతే ఇష్టం ఉంటుందో ఎక్కువ సర్ఫేసెస్ వాటిని ఇలా టచ్ చేయడానికి ఇష్టపడతారు. ఇష్యూ కాదంటారా? ఇష్యూ రాదంటే ఓన్లీ ఆ సర్ఫేసెస్ మీద బేస్ చేసుకొని మనం చెప్పలేము. అలా స్మూత్ సర్ఫేసెస్ ఇంకా మిగతా వాటి కూడా మనం చెక్ చేసి దాన్ని బట్టి సో ఇది స్మూత్ సర్ఫేసెస్ నే తను యాక్సెప్ట్ చేస్తున్నాడు, అట్నే యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు స్కూల్లో నడుస్తాడు, బయట గడ్డిలో నడుస్తాడు, ఇవన్నీ బాగా ఇంకొకటి. అప్పుడు ఈ మధ్య చెప్పులు వేసుకుని నడవట్లేదు, ఆ చెప్పులు వేయించుకోవట్లేదు. కానీ తనకి ఇష్టమైన వాళ్ళు వేస్తే వేయించుకుంటున్నారు. ఒకసారి మీకు వేరే ఇష్యూ చెప్పారండి, ఒకసారి నోట్ చేసుకుని రేపు సెషన్లో దాన్ని కాబట్టి క్యాండిల్ ఒకటి గ్లో చేయకపోవడము, పేపర్స్ ఏదైనా వేసి గ్లో చేయలేకపోతున్నారు. కానీ మేము చేసి ఇంట్రెస్ట్ చూస్తాను. టూత్ బ్రష్ స్టిక్ చేయలేకపోవడము అవన్నీ డిపెండ్స్ అపాన్ లైక్ సెవెన్ ప్రాక్టీస్ ఉంటాయి. ఓరో మజిల్స్ కూడా స్ట్రెంగ్త్ ఉంటాయి. ఈ మజిల్స్ కనుక స్ట్రెంగ్త్ లేకపోతే దే కెనాట్ స్పీడ్ ఆర్ దే కెనాట్ గ్రో. సో ఇనిషియల్ మనం డైరెక్ట్గా గ్రోయింగ్ స్పీడింగ్ ట్రై చేయకుండా ముందు ఈ మజిల్ స్ట్రెంగ్త్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసి సో వీటిని స్ట్రెంగ్ చేసి అప్పుడు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రోయింగ్ అండ్ స్పీడింగ్. మా బాబు చూ చేస్తాడు కదా, మరి ఇది స్ట్రెంగ్ చేయాలంటే ఏమైనా ఉన్నాయా? స్ట్రెంగ్ అంటే లైక్ డిఫరెంట్ మూమెంట్స్ ఉంటాయి, లంగ్ మూమెంట్స్ కానీ లేకపోతే స్ట్రెంగ్ మజిల్స్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. సో అవి ఎక్సర్సైజ్ రాసుకోండి. సో వీ కెన్ డైరెక్ట్లీ స్పీడ్ తెలుస్తుంది. ఇలా ఉంటాయి లైక్ ఒక డైరెక్ట్గా మనం ఏంటంటే స్ప్లిట్టింగ్ డైరెక్ట్గా వెళ్ళలేదు, డైరెక్ట్గా ఫ్లోయింగ్ కూడా మనం చేయలేదు. సో డిపెండ్స్ అనమాట. అరవడం వేరు, మళ్ళీ స్ప్లిట్టింగ్ కి ఐ మీన్ అరవడం పెద్దగా అరుస్తారు కదా, అది అరవడం స్ప్లిట్టింగ్ వేరు. స్ప్లిట్టింగ్ అంటే లైక్ ప్రాక్టీస్ అంటే ముందు మనం అండర్స్టాండింగ్ లాగా మనం చెప్పాలి కదా. అంటే దే కెన్ అండర్స్టాండ్. సెన్సర్ ఇష్యూస్ ఎలా కంట్రోల్ చేయాలి? ఇక్కడ ఏంటంటే మీ మాట కాదన్నా సార్, బికాజ్ అంటే మీరు అంటే భయం రెస్పెక్ట్ మీద. సో మీరు హోల్డ్ యువర్ హ్యాండ్స్ అంటే ఏదంటే దే విల్ ఫాలో యూ. బట్ ఇంట్లో అట్లా కాదు, బికాస్ ఆఫ్ ప్యాంపరింగ్ అసలు టూ మచ్గా ఇబ్బంది పెట్టేస్తారు. సో దాన్ని ఎలా వీ షుడ్ కంట్రోల్ అంటే మెయిన్గా అంటే ఇప్పుడు సార్ ఏదైనా మనం ఇప్పుడు గట్టిగా అరిచాం అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ మా నీళ్ళే ఉంది, ఏదైనా మేము గట్టిగా అరిచాం అనుకోండి, ఆ 12 inches పరుపు మాట బెడ్ వెళ్ళి దాన్ని కొట్టుకుంటాడు, ఎగ్గి దాన్ని పడతాడు. లేదా ఇంకాసేపు మేడం మనం ఏం చేస్తారంటే దుప్పట్లు ఎక్కువ కట్టేమన్నారు. సో మన అట్లా 10 నిమిషాలు జస్ట్ ఒక 5 seconds ఇస్తే వాడు ఆటోమేటిక్ స్పిట్ చేస్తున్నాడు నోట్లో నుంచి. లేదా వాడికి గట్టిగా హగ్ చేస్తున్నాం మనం కావాలని స్పిట్ చేస్తున్నాడు. లేదా వాడికి నచ్చకపోయినా ఇండియన్ సంథింగ్ ఇష్యూస్ ఉన్నా వాడు స్పిట్ చేస్తున్నాడు. మీరు విషయం అడిగారు కదా, విషయం ఏంటంటే మీరు యాప్లో డైలీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా? నాది నంబర్ అప్డేట్ అవ్వలేదు సార్, అందువల్ల నేను ఇవ్వలేదు. చేయండి సార్, ఎందుకంటే అంటే నా పేరు శోభన్ అండి, అక్కడ నుంచి చేయాలి. సో యాప్ని ఎలా అంటే ఈజీగా తీసుకుంటారు, కానీ అది మీరు క్రియేట్ చేసింది ఎందుకంటే సార్ ఇది కరెక్ట్గా చెప్తాను. నేను ఒక 5 minutes 40 minutes మనం సెషన్ చేసుకుంటాం. 2 minutes అటెండెన్స్ ఇవ్వాల్సిందే అంటుంది, 3 minutes మాట్లాడాల్సిందే అంటుంది. ఇది మన ప్రోటోకాల్. సో
సో 2 minutes వెంటనే ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు అటెండెన్స్ ఎందుకు ఇవ్వమంటున్నా అంటే సాయంత్రం కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీ పిల్లాడు ఇప్పుడు వచ్చాడండి 12 గంటలకి, 3 గంటల వరకు థెరపీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. సో ఇంటికి వెళ్ళగానే కాసేపు ఆడుకుంటాడు, యాక్టివ్గా ఉంటాడు, 7 అయినప్పుడు పడుకుంటాడు. సో వీళ్ళు అదే అటెండెన్స్ 7కి ఇచ్చారనుకోండి, పడుకున్న తర్వాత ఎలా ప్రాక్టీస్ చేస్తారు మీరు? చేయలేదు. అందుకనే పర్టికులర్గా ఖచ్చితంగా 2 minutes ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పేదాన్ని. చూపించేది కూడా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో మీకు అర్థం కావాలి. 3 నిమిషాలు మాట్లాడిన దాన్ని బట్టి ఏం చేశారో వాళ్ళు చెప్తారు, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదొక ప్రోటోకాల్ సెట్ చేసింది, సక్సెస్ఫుల్ ప్రోటోకాల్ అండి. ఇక్కడ నుంచి చూసినా ఆల్ అవుట్ త్రూఅవుట్ ది వరల్డ్ లో బెస్ట్ ప్రోటోకాల్. అండ్ ఫీడ్బ్యాక్ మీకు డైలీ ఒక ఆయుధం అండి మీకు. ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ దాంట్లో ఇవ్వగానే ఇక్కడ కాదు, హెడ్ ఆఫీస్ కూడా అది వస్తుంది. మేము బాగానే ఉన్న వాటికి వదిలేస్తాం, ఏదైతే బాగాలేదు అనిపించిందో దానికి వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి థెరపిస్ట్ ని సరి చేస్తాం. మీరు నేనైతే చెప్తున్నాను, డైలీ ఇచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా లేరండి ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ ఉంటేనే వీళ్ళ కోసం ఏదో వీళ్ళు పొగడ్డానికి ఇవ్వట్లేదు, మేము తప్పులు ఏం జరుగుతున్నాయి తెలుసుకోవడానికి ఇవ్వమంటున్నాం ఫీడ్బ్యాక్. మీరు అది కరెక్ట్ గా ఉపయోగించండి. మీరు చేంజ్ ఎలా చూస్తారంటే ఒక 6 months డిఫరెన్స్ లో మీరు చేంజ్ ఏ లెవెల్లో చూస్తారంటే నార్మల్ పిల్లలు చూసుకుంటారు, చేంజ్ మీరు చూడగలుగుతారు. బీ ప్రామిస్ ఇద్దాం. కానీ ఆ ఐదాన్ని మీరు ఉపయోగించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోండి, కొంచెం టైం పడుతుంది దానికి. ఏమైందంటే ఒక 10 minutes టైం ఎంత స్పెండ్ చేస్తున్నారు, దానికి నథింగ్ కదా, దాన్ని పెట్టిందే ఫీడ్బ్యాక్ అనేది మీకు ఆయుధంగా ఇచ్చాము మేము. మీరు డైలీ దాన్ని చేసి మీరు 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఒకసారి రియాక్ట్ అయ్యి నా పిల్లాడు ఇది చేయలేడు అనడం కాదు, డైలీ రియాక్ట్ అవ్వండి దాని మీద. నా పిల్లాడు ఇది చేయలేడు, అప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారు దానికి చచ్చినట్టు. వీళ్ళు మామూలుగా పెట్టేస్తారు రెగ్యులర్ గా, ఎందుకంటే మీరు ఏం చెప్పలేదు కాబట్టి. మీకు చెప్పారనుకోండి దాన్ని సరి చేసి మరీ పెడతారు. అయితే ఇది చేయండి లేదా ఇది చేద్దామండి. సో డైలీ వైజ్ మీరు చేసి చూడండి. 6 months తర్వాత డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి, అవ్వకపోతే ఎవరైనా సరే. అది సక్సెస్ఫుల్ అండి. సో ఆ ఫీడ్బ్యాక్ పెట్టిందే అందుకు. కొంచెం ఓపిక పట్టి మీరు డైలీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రతి నెల మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు, పిల్లల గురించి. ఒక టెక్ టీమ్ అక్కడ పనిచేస్తుందంటే ఊరిని ఏదో మనం బయట మీద మనం డిఫరెన్స్ చూపించాలి కాబట్టి పనిచేయడం కాదండి. డిఫరెన్స్ ఎలా చూపించగలుగుతాం? మీరు దానికి ఫీడ్బ్యాక్ ఇస్తే రైట్ ఓ రాంగ్ మాకు తెలిస్తే అక్కడ వెంటనే రియాక్ట్ అవుతాం. మీరు ఏమీ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, అంతా బాగానే జరుగుతుందని అనుకుంటాం. అది దట్స్ వాట్. ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ మీకు 50 to 100% డిఫరెన్స్ తీసుకొస్తుంది పిల్లలు. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. యాప్ ఇష్యూస్ ఉంటే వెంటనే వాళ్ళతో క్లియర్ చేయించుకోండి. తర్వాత మమ్మల్ని అడగండి, నేను ఇది చేస్తున్నాను అయినా వర్క్ ఎట్లేదో నన్ను అడగండి, నేను చెప్తాను. నా పర్సనల్ నెంబర్ కావాల్సి మీకు ఇక్కడ ఇస్తాను. నేను వాళ్ళు ఇస్తారు, మీరు నాకు ఎవరైనా పర్సనల్ ఫోన్ చేయొచ్చు. బట్ మీరు ఫీడ్బ్యాక్ ఉపయోగించుకోండి, డైలీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నాకు వర్కౌట్ అయిందంటే వర్కౌట్ అయింది ఇవ్వండి, వర్కౌట్ అవ్వలేదంటే ఎందుకు వర్కౌట్ అవ్వలేదో ఇవ్వండి. వీడియోస్ తీయండి, వర్కౌట్ మీరు చేయించిన అవ్వట్లేదంటే వీడియో తీయండి, మీరు తీసుకొని చూపించండి. ఆ 3 నిమిషాలు అందుకే మనకి చూపించండి, ఇలా నాకు వర్కౌట్ అవ్వలేదు, మీరు నాకు ఇన్ని ఏం చేస్తాను, ఏం చేద్దాం ఇంకా ప్రాక్టీస్ అని మాట్లాడి చేసుకోండి. డైలీ మాట్లాడి చేసుకుంటే అవుతుందండి. ఒక 3 నెలలు మనం సైలెంట్ గా ఉండి 3 నెలల తర్వాత టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ని 100 కోట్లు పోసినా వీళ్ళకి తిరిగి రాంది ఆ టైమే. మనం చెప్పేది వాల్యుబుల్ వీళ్ళకి టైం మాత్రమే. ఆ టైంని మళ్ళీ మనం ఒక్క రోజు పోయినా సరే మళ్ళీ కొనలేం. ఆ ప్రతి రోజుని తెలివిగా మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే వండర్స్ చేయొచ్చండి పిల్లలకి. ఎందుకంటే సంవత్సరాలు బట్టి మేము వేల మంది పిల్లలకి చూసాం, మాకు తెలుసా డిఫరెన్స్. వండర్స్ చేయొచ్చు, కానీ పర్ఫెక్ట్ గా మీకు కొంత టైం మీరు ఎలా అయితే చక్కగా పిల్లల కోసం డబ్బులు వెచ్చిస్తున్నారు, మీ వాల్యుబుల్ టైం ని వెచ్చిస్తున్నారు, ఇంకో కొంత టైం ఈ యాప్ కూడా వెచ్చించి మీరు ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా ఇస్తే మాకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే పలానా థెరపిస్ట్ ఇది చేయలేకపోయారు, ఏమైంది మీకు అనుకుంటాం. దానిలో ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా అవ్వకుంటే మేము సరి చేసుకుంటాం, ఖచ్చితంగా చేస్తాం. మీరు ఈ రోజు నుంచి ఫీడ్బ్యాక్ మొదలు పెట్టండి. చాలా మంది పేరెంట్స్ ఇక్కడికి రాలేదు, మిగతా వాళ్ళు కూడా కొంచెం చెప్పండి. ఎందుకంటే మనం చేసే ప్రతి చిన్న యాక్షన్ కూడా చాలా మంది పిల్లలకి చాలా మంచి చేయొచ్చండి. మేము వీళ్ళని చాలా మంది అండి థెరపిస్టులు కెమెరా ముందు వర్క్ చేయడానికి చాలా మంది రారు. 9 rounds దాటించి వీళ్ళందరినీ ఎలా తీసుకొస్తామంటే ఎక్స్ట్రా పే చేసి ఎందుకు తీసుకొస్తామంటే మనకి ప్రోటోకాల్ కెమెరా ముందు వర్క్ చేయాలంటే ఆ 40 minutes వర్క్ చేస్తున్నారు లేదో చూస్తే మనకు తెలుసు. మీరు ఇక్కడ చూడడం కదా, మేము అక్కడ చూస్తుంటాం. మా ప్రతి ఫోన్ లో కూడా ప్రతి సెంటర్వి ఉంటాయి, అందరూ కూడా మళ్ళీ వాచ్ చేసుకుంటాం కరెక్ట్ గా జరుగుతుందా లేదా అనేది. ఇంత ఎందుకు తీసుకొచ్చిందంటే ట్రాన్స్పరెన్సీ. ఎందుకంటే టైం వేస్ట్ చేసేసామో పిల్లాడికి అన్యాయం చేసేది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పిల్లల ఈ 5-6 years ఆఫ్ లైఫ్ ఉందో అదే వాళ్ళ రెస్ట్ లైఫ్. ఈ పిల్లలకి తెలిసి కూడా టైంని వేస్ట్ చేయకూడదు అంటే అందుకే ఇవన్నీ సృష్టించింది. మీది బాధ ఎవరు ఉంటారు ఇక్కడ వీళ్ళు చెప్పకపోవచ్చు పైకి మాకు.
అందుకే డైరెక్ట్ గా మీకు యాక్సెస్ దానికి ఇచ్చింది మీకు. మీరు ఆ యాక్సెస్ ని ఉపయోగించుకుని మీరు ఫీడ్బ్యాక్ డైలీ ఇచ్చి చూడండి, ఎలా ఉంటుందో ఆ డిఫరెన్స్ మీరు చూస్తారు. కొంచెం ఆ ఒక్క హెల్ప్ చేయండి. మీరు అందరి పేరెంట్ కూడా చెప్పండి కొంచెం, ఎందుకంటే అందరి పిల్లలు మనలాంటి పిల్లలే కాబట్టి రాని పేరెంట్స్ కూడా ఒక్కసారి చెప్పండి. ఫీడ్బ్యాక్ డైలీ ఇవ్వనండి, దాని మీద మేము రియాక్ట్ అవుతాం. కావాల్సి ప్రతి నెల ఒకసారి మనం ఇలా పెట్టుకుందాం, మాడుకుందాం, దాంట్లో ఏమి జరిగింది, ఏం బెటర్ జరిగింది, ఇంకేం చేయొచ్చు, చక్కగా మనం ఆడుకోవచ్చు. ప్రతి గ్రూప్ థెరపీలో కూడా మీకు డౌట్స్ అన్ని రాసుకుని పెట్టుకోండి, ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇవ్వండి. వీళ్ళతో మేము చర్చించి నెక్స్ట్ గ్రూప్ థెరపీ ఎలా ఆ ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయ్యేలాగా మేము చూస్తాం. మళ్ళీ దాని గురించి నెక్స్ట్ గ్రూప్ థెరపీలో మనం మాట్లాడుకుందాం. ఇలా ఏంటంటే ఊరికే వచ్చేవి వెళ్ళేవి కాకుండా మీకు కూడా, ఎందుకంటే మీరు వాల్యూబుల్ చాలా మెచ్చేస్తారు ఇక్కడ, దానికి తగ్గ వాల్యూ మీకు 100% జరగాలంటే ఈ చిన్న చిన్న యాక్షన్స్ ఖచ్చితంగా తీసుకోవాలంటే ఇది ఒక్కటి తీసుకుని చూడండి. అందరు పేరెంట్స్ ఒకసారి చెప్పండి, ఎందుకు జరగదో చూద్దాం, డెవలప్మెంట్ ఎందుకు రాదో చూద్దాం. పిల్లల్లో ఖచ్చితంగా 100% వేల మంది పిల్లల్ని చూసామండి మేము ఇయర్స్ టుగెదర్. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దాన్ని బట్టి సెట్ చేసుకుని ఈ యాప్ ని అన్ని కూడా డిఫరెంట్ గా తీసుకురావడమే అన్ని తీసుకొచ్చాం మేము. ఉంటే షో ఆఫ్ చేసుకోవడానికి కాదండి, మా దగ్గర యాప్ ఉంది అని. ఆ ఉపయోగపడుతుంది. ఏదైతే మీకు డైరెక్ట్ గా రీచ్ అవ్వలేకపోతున్నారు పై వరకు, చూడండి ఒక గవర్నమెంట్ ఉందంటే గవర్నమెంట్ పై వరకు మనం రీచ్ అవ్వలేదు. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే కొన్ని ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటాయో అలాగే మీరు ఇచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ రాంగ్ ఉందంటే అది మేము చూసి వెంటనే రియాక్ట్ అయ్యి మేము కరెక్ట్ చేస్తాం. అలాగే బాగా చేశారు పొగుడుతూ కూడా ఇవ్వచ్చు. ప్రతిరోజు అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పొగుడుతూ ఇస్తారో తిప్పుతూ ఇస్తారో మీ అవసరాన్ని బట్టి మీ ఇష్టం. బాగా చేశారనుకోండి, పొగిడారనుకోండి, వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. లేదనుకోండి లోపల చూపించారనుకోండి, లోపల మేము సరి చేస్తాం, అప్పుడు కూడా బాగా జరుగుతుంది. సో బోత్ ద వేస్ ఉంటుంది. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఉపయోగించుకోండి. కొంచెం ఇనిషియేషన్ తీసుకుని మీ పేరెంట్ కూడా గ్రూప్స్ ఉంటాయి కదా మీకు, ప్రతి వాళ్ళు చేసేలాగా చూడండి. నేను బెటర్ ఎంత వీలైతే అంత చేయడానికి మేము ప్రయత్నిస్తాం మా వైపు నుంచి. 100% ఇస్తాం మేము. కొంచెం దాని మీద కొంచెం దృష్టి పెట్టండి మీరు. అండ్ అలాగే ఈ రోజు నుంచి ఇంకో ఫీచర్ యాడ్ చేశారండి. అంటే మీ పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ అడిగారు, అలాగే ఒకళ్ళకి మాత్రమే యాప్ ఇప్పటివరకు మనం ఇవ్వడం జరిగింది కదా. మీరే మీ ఫ్యామిలీ మెంబర్ ని మీ యాప్ లో వచ్చి రెండో వాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు, మూడో వాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళందరూ ఏం జరుగుతుందో యాప్ లో చూడొచ్చు. దాన్ని బట్టి వాళ్ళ సలహాలు కూడా వాళ్ళు ఇవ్వచ్చు. సో ఈ రోజు నుంచి మా అడ్మిన్ చెప్తారు మీకు, అందరూ యాడ్ చేసుకోండి సార్. యాప్ పని చేయకపోతే ఒక్క 10 నిమిషాలు వాళ్ళ దగ్గర ఉండి పని చేసేలా చేయించుకోవడం మీ హక్కు. ప్రతి వాళ్ళు కూడా ఏ డిఫరెన్స్ ఉందో మా ఫీడ్బ్యాక్ ఉండి ఫీడ్బ్యాక్ చూసి మేము రియాక్ట్ అవుతాం. వెంటనే మీరేం లేదు, దాంట్లో సరిగ్గా లేదనుకోండి 3 రేటింగ్ ఇస్తే చాలు, అది సంథింగ్ రాంగ్ ఉందని మాకు అర్థమవుతుంది. మేము అది చూసి రియాక్ట్ అవుతాం. అలానే ఇప్పుడు దీనిలో కూడా రియాలిటీ ఏంటి, రియాలిటీ ఏం లేదు అనేది కూడా చూస్తాము. కానీ రియాక్ట్ అయ్యి రియాలిటీ ఏంటో అది చేసి తీరుతాం. మీరు ఆ ఫీడ్బ్యాక్ ని ఉపయోగించుకోండి. సారీ ఈ టైం దీనికోసం తీసుకున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. నేను అందుకే ఇక్కడ ఉండడానికి కూడా 15 days ఉండడానికి కూడా వచ్చాను. మీకు కూడా ఏమైనా పర్సనల్ గా ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇలా అవుతుంది, ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను వచ్చి మీట్ అవ్వచ్చు. ఇక్కడే ఉంటాను 15 days నేను. ఓకే అండి. మిగతా పేరెంట్స్ కూడా చెప్పండి సార్, మిగతా పేరెంట్స్ కూడా చెప్పండి. బెటర్ చేద్దాం. ప్రతి పిల్లాడికి 100% అయ్యేలాగా ఖచ్చితంగా చూద్దాం. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ లెవెల్ రీచ్ అవ్వడానికి. ఇప్పుడు పిల్లల రేంజింగ్ ఎలా ఉంటుందంటే 1 to 100 స్కేల్ తీసుకుందాం అండి నార్మల్ పిల్లలకి. దాంట్లో మీ పిల్లాడి స్కేల్ 1 to 50 ఉండొచ్చు, ఇంకొకరికి 1 to 20 ఉండొచ్చు, 1 to 80 ఒకళ్ళు ఉండొచ్చు. అది రీచ్ అవ్వాలంటే మనం చేయాల్సింది థింగ్స్ ఏంటంటే 6 hours a day ప్రాక్టీస్. 6 hours a day, ఎందుకంటే ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. ఏబిఏ టెక్నిక్స్ వర్కౌట్ అవ్వాలంటే 6 hours a day ప్రాక్టీస్ ఉండాలి. 3 థెరపీలు తీసుకున్న 2 hours ప్రాక్టీస్ ఉంటుంది మరి. మిగతా అది అందుకే అది చూసుకొని విసిగిపోకుండా ప్రాక్టీస్ చేయాలి. మనం ఆ 6 hours ప్రాక్టీస్ ఏం చేసామో వాళ్ళ స్కేల్ లెవెల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రీచ్ అయిపోతారు. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. వేరే టాబ్లెట్స్ కానీ ఏది దీని మీద పనిచేయం. సింపుల్ థింగ్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అది కూడా విత్ ఇన్ ద ఏజ్. ఆ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా చాలా ఈజీగా తీసుకోవద్దండి. మీరు చాలా సీరియస్ గా తీసుకోండి. మీ పిల్లలకి రేపు పొద్దున అప్పుడు చిన్నపిల్లాడు కాబట్టి 2 years కాబట్టి 3 years కాబట్టి 4 years కాబట్టి ఈజీగా ఉంది. 14-15 years వచ్చేటప్పటికి పిల్లలు ఇలాగే ఉంటే ఏ పరిస్థితుల్లో మీకు ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అలా కాకుండా చేయాలంటే ప్రాక్టీస్ చేయాలండి. మాకు అది ఎక్కడ రాంగ్ అవుతుందో మాకు కూడా తెలియాలి. అది మేము సర్చ్ చేస్తాం. బెటర్ మనకన్నా వరల్డ్ లో బెటర్ గా ఎవరు ఇవ్వలేరండి. మనకన్నా కేర్ ఎవరు తీసుకోలేరు. బట్ మనం దాన్ని చిన్న చిన్న విషయాలు కదా వదిలేయడం వల్ల నార్మల్ గా బయట ఎలా జరుగుతుందో అలాగే అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మేము ఇచ్చిన యాప్ విషయంలో కానీ దీనిలో కానీ కేర్ తీసుకుని చూడండి. డైలీ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వండి. మేము రియాక్ట్ అవుతాం. ఎలా జరుగుతుందో మీరే చూస్తారు. 3-4 months లో ఆ డిఫరెన్స్ చూస్తారు మీరు. ఓకే అండి. ఇది ఒక్కటి చూడండి. డైరెక్ట్ గా మమ్మల్ని రీచ్ అవ్వండి. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు
ఫీడ్బ్యాక్ ద్వారా అయితే డైరెక్ట్ మీరు రీచ్ అవ్వాలి. అలా ఇస్తే మా ఒక 100 మందికి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది మనకు. అందరం వెంటనే చెక్ చేసుకుంటాం ఏమైందో. ఫీడ్బ్యాక్ సింపుల్ థింగ్ అండి, అది ఒక్కటి చేయండి మీరు. డైలీ చేయండి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి, డెఫినెట్లీ. యా ప్లీజ్ కంటిన్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏ విషయం అయినా సరే. ఒకటండి, డౌట్స్ లేవంటే 2 థింగ్స్. ఒకటి మనం కరెక్ట్ గా వర్క్ చేయలేక, లేకపోతే వినలేకపోవచ్చు, లేకపోతే మనం డైలీ ప్రాక్టీస్ చేయలేకపోవచ్చు. ఎందుకులే అని లైట్ తీసుకోవచ్చు. సో అది వద్దండి. ఇక్కడికి వచ్చింది మీరు హ్యాపీగా కూర్చోవడానికి, మేము హ్యాపీగా సంపాదించుకోవడానికి కూర్చోవడానికి కాదండి. పిల్లాడు అల్టిమేట్ థింగ్ మనకి. పిల్లాడికి సరిగ్గా జరిగితేనే ఆటోమేటిక్ అన్ని బాగా జరుగుతాయి, అన్ని బాగానే ఉంటాయి. మీ పిల్లాడు బాగా జరిగింది అనుకోండి, మీకు కనీసం ఎవరు పట్టించుకోకపోయినా సరే మీరు హ్యాపీ. పిల్లాడు బాగా జరిగింది అనుకోండి, మమ్మల్ని చూసుకోవడం మీరు లోపల హ్యాపీగా ఫీల్ అయితే చాలు, దేవుడు మాకు అంతగానే ఏం ఎక్కలేదు. బట్ పిల్లాడికి బాగా జరగాలి అంటే ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే క్లియర్ చేసుకోండి. ఇలాంటి డౌట్స్ లేకుండా నెక్స్ట్ ఇప్పుడు మీరు పెట్టి వచ్చే వారం లోపల క్లియర్ చేయడం ట్రై చేద్దాం. ఏంటనేది లేనివి ఏం చేద్దామంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ని మేము కరెక్ట్ చేస్తాం. డైలీ వైజ్ ఉంటే మనకి ఏ డౌట్స్ ఉండవండి. 1 year తిరిగేటప్పటికి, లేదా 6 months to 1 year తిరిగేటప్పటికి మీరు థెరపిస్ట్ అవుతారు. ప్రతి విషయాన్ని ఎలా చేయాలో మీరు నేర్చుకున్నారు కాబట్టి, డైలీ మాట్లాడారు కాబట్టి, డైలీ చూస్తున్నారు కాబట్టి మీరే థెరపిస్ట్ అవుతారు. ఒక 1 year తర్వాత పిల్లడికి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి రావక్కల్లా, ఇంకో చోటకి వెళ్ళక్కల్లా, మీరే ఇంటిదే క్లియర్ చేసుకోవచ్చు. మీరు అంటారేమో చాలా మంది అన్ని ఓపెన్ గా ఇచ్చేస్తున్నారు కదా మీ బిజినెస్ ఎలా అని. అంత లేదండి. మేము మా ఆలోచన ఏంటంటే 7,000 సెంటర్లు పెట్టాలి ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి. 7,000 సెంటర్లు పెట్టేసినా 7 లక్షల మంది కన్నా ఎక్కువ చేయలేరు. కోట్లలో ఉన్నారండి పిల్లలు. వీళ్ళతో వీడియోలు చేయించేది అవి కూడా అందుకే వీళ్ళకి మిగతా టైంకి. ఎందుకంటే ఆ మెటీరియల్ ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలుస్తుంది ఊరినే. ఎలాగే మీరు యూట్యూబ్ చాట్స్ చూసుకుంటాం, మనం కూర్చుని ఇలా చేస్తానండి, అందరూ ఆ పని చేస్తుంటాం. దాని బదులు ఇది చూస్తే మెటీరియల్ ఎలా ఉంది, ఏమేమి మెటీరియల్ ఉన్నాయి, ఎలా ఉపయోగించుకోవచ్చు చూడొచ్చని వీడియోలు చేయించేదండి. వీళ్ళు తిట్టుకుంటారు కూడా మమ్మల్ని, అరే ఒక్క నిమిషం ఖాళీ ఉంచరు వీళ్ళు, అస్తమాను చంపేస్తారని. తప్పదు. ఒక పిల్లాడికి దానిలోంచి మంచి జరిగినా మనకి అది చాలా హ్యాపీ కదండి. బయట చెప్పుకుంటే చాలు, ఇలా జరిగింది అని చెప్పుకుంటే హ్యాపెన్స్. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కొంతమంది. మీరు కష్టపడాలి, మేము కష్టపడాలి. దెన్ ఓన్లీ కరెక్ట్ రీజన్ జరుగుతుంది. మీకే డౌట్స్ ఉన్నా సరే ఫీడ్బ్యాక్ మాత్రం డైలీ ఇవ్వండి మేడం. కొంచెం ఓపిక. యాప్ పని చేయకపోతే గల్లా పట్టుకోండి, మా వాడిని పట్టుకుని యాప్ ఎందుకు పని చేయట్లేదు అడగండి, చేస్తాడు. అది అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఖచ్చితంగా చేయండి సార్. అది సింపుల్ గా తీసుకోవద్దండి. ఓకే అండి. మిగతా పేరెంట్స్ కూడా చెప్పండి కొంచెం మీ గ్రూప్స్ లో. ఖచ్చితంగా అందరిని అడగమనండి, వాళ్ళ రైట్ అది. వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ రైట్ అడగడం. డైలీ ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వమనండి. మంచిగా ఉన్నా ఇవ్వనండి, అలానే చెడ్డగా ఉంటే మాత్రం కాదు, వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయండి, బాగా చేసిన వాళ్ళని. ఇలా అవుతున్నప్పుడు నాకు ఈ ఇబ్బంది ఉంది, ఇది క్లియర్ చేయండి అని కూడా ఇవ్వండి. అది అంటున్నారు. ఓకే మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ స్మెల్లింగ్ ఎలా సార్ నేర్పడం? స్మెల్లింగ్ లైక్ డైలీ డిఫరెంట్ వాటర్స్ ఉంటాయి సార్. లైక్ క్యాంఫర్ అని అంటే కట్టుకో మరి లిక్విడ్స్ దొరుకుతాయి సెపరేట్ గా. అలా ఇంట్రడ్యూస్ చేయాలి. ఫస్ట్ సర్టెన్ డిస్టెన్స్ లో పెట్టి తనని స్మెల్ చేయమని చెప్పాలి. అదే ఆ డిస్టెన్స్ తగ్గించుకుని తనకి నోస్ దగ్గరికి ఒకేసారి దగ్గరికి పెట్టినా తను ఫీల్ అవ్వడాలి, ఇరిటేట్ అవుతాడు ఇంకా ఎక్కువ. సర్టెన్ డిస్టెన్స్ లో పెట్టి తనకి ఫస్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. అలాగా ఫ్రూట్ స్మెల్ అని, లైక్ వెజిటేబుల్ స్మెల్స్ అని, లైక్ సోప్ స్మెల్స్ అని, సెన్స్ అని, ఇలా డిఫరెంట్ గా స్మెల్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి అది అడాప్ట్ అవుతూ ఉంటుంది రెగ్యులర్. వచ్చినాయండి. ఇంకా ఈ రోజు నుంచి డౌట్స్ కి డైలీ వైజ్ ప్రాక్టీస్ చేద్దాం. డైలీ వైజ్ నాకు ఇది ఉంది, ఇది చేద్దాం, నెక్స్ట్ ఏంటి అనేది అది కొంచెం యాప్ లో కంఫర్టబుల్ మాకు. మేము తీసుకుంటాం కేర్. ఇదంతా మీరే తీసుకుంటాం, మీరు జస్ట్ ఇచ్చి వదిలేసేయండి. ఆ కేర్ మేము తీసుకుంటాం నెక్స్ట్ టైం. ఇంకేమన్నా ఉండదు అడగండి, ఏమన్నా ఉంటే డౌట్స్. బాబు కూడా కప్ అయినా సరిగ్గా గ్లాసెస్ హోల్డ్ చేయలేదు. అది ఏం ఇష్యూ ఉంటుంది? హోల్డింగ్ కప్ కొట్టుకోమంటారు వాటర్ బాటిల్, సరిగ్గా కొట్టుకొని ఎత్తుకు పడిపోయింది. ఇట్లా కొట్టుకుంటూ పడుతున్నారు, ఇంకా రావట్లేదు. హోల్డింగ్ ఏమి హ్యాండ్ మజిల్స్ ఉంటాయి కదా, హ్యాండ్ మజిల్స్ హ్యాండ్లో కూడా ఇంటెన్సివ్ మజిల్స్, ఎక్స్టెన్సివ్ మజిల్స్ అని ఉంటాయి. సో ఇనిషియల్గా హోల్డింగ్ ఇట్లా పట్టుకోవచ్చు, ఇట్లా అయినా పట్టుకోవచ్చు. సో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఓవరాల్ హ్యాండ్ స్ట్రెంథనింగ్ అనేది ఉండాలి.
ఎలా పట్టుకోవాలని ఎలా పట్టుకోవాలని ఈ హ్యాండ్ స్ట్రెంథనింగ్ లేకపోతే ఎలా కూడా బౌల్ చేయలేదు. సో దానికి ఏం చేయాలంటే ఎక్కువగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. సో అవి రాసుకుంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మీరు డైలీ రెగ్యులర్గా కొంత టైం పెట్టుకుని వాళ్ళకి ఎక్సర్సైజ్ చేపిస్తే దాని స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే లైక్ ఫింగర్స్ కూడా మనం ఎక్సర్సైజ్. సో దీన్ని ఫింగర్ హోల్డింగ్ వచ్చి స్పైన్ మోటార్ అంటారు, స్మాల్ మజిల్స్. ఈ ఫైన్ మోటార్ ఇంప్రూవ్ చేయాలంటే కూడా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అని ఉంటాయి. సో అవన్నీ మనం తెలుసుకొని సో వాటి ద్వారా మనం ప్రాక్టీస్ చేస్తే దాన్ని అది ఫుడ్ కూడా అంటే చీవింగ్ వచ్చినా కూడా అన్ని చీవ్ చేయట్లేదు. సో వాళ్ళు కామన్ గానే పిల్లలు ఎలా ఉంటారంటే పిక్ ఈటర్స్ ఉంటారు. పర్టికులర్ గా కొన్ని టెక్స్చర్స్ వాళ్ళు తింటారు. అలాంటి మీరు ఏం చేయొచ్చు అంటే ఓటీ తీసుకుంటారా మీరు, వాళ్ళకి తీసుకొచ్చి ఆ టెక్స్చర్స్ ఏ టెక్స్చర్స్ అయితే వాళ్ళు తింటలేదో అవి మీరు కొద్ది కొద్దిగా తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు అలవాటు చేస్తారు. అది కూడా చేస్తారు. మీరు కూడా చెప్తారు ఏంటంటే ప్రతి దాంట్లో హెల్ప్ ఉంటుంది ఖచ్చితంగా. అది పార్ట్ ఆఫ్ ఫీడింగ్ థెరపీ కూడా పార్ట్ ఆఫ్ థెరపీ. అది వేరేం కాదు, అది సపరేట్ గా ఇస్తున్నాము అది కాదు. ఓకే రైస్ ఒకటి చీవ్ చేయట్లేదు, అలా చాలా చేసేస్తున్నారు. అంటే అందులో కూడా కొంచెం రఫ్ గాను స్మూతీ ఉంటాయి కదా మేడం. సో వాటి స్మూత్ ఉన్నాయి ఏంటంటే చూస్ చేయకుండా స్వాలో చేసేస్తారు. సో వాటిని కూడా ఏంటంటే ఇనిషియల్ గా చేయింగ్ ఫుడ్ తో వాటి స్ట్రెంత్ చేసి అప్పుడు మనం చూయింగ్ అలవాటు చేస్తే ఏదైనా స్టెప్ వైజ్ అండి. రాదేమో అన్నట్లు అనుకున్నాను. ఫుడ్ అంతా బాగానే తీసేస్తారు. నో డౌట్ ప్రాక్టీస్ చేయాలండి, అవుతుంది. మా బాబు అసలు మోకాళ్ళ మీద ఉండలేడు. అంటే నీళ్ళం కానీ పాకటం కానీ అసలు అవేమీ చేయలేదండి అసలు. ఇదివరకు తను క్రాలింగ్ అంతా బాగానే చేశాడు స్టార్టింగ్. ఒకసారి ఓటీ చెప్పారా మీరు కన్నాల చేయిస్తారు ఇప్పించారు, ఒకసారి కూర్చోబెట్టారు. నెక్స్ట్ డే హై ఫీవర్ వచ్చేసింది. మరి కొంచెం తట్టుకోవాలండి. ఎందుకంటే అంటే కావాలి అంటే కొన్ని జరుగుతాయి వాళ్ళ ఇంట్రెస్ట్ లేనివి. ఇప్పుడు మనం ఉందనుకోండి, మనకి ఆఫీసులో వర్క్ చేసే పని సడన్ గా మనం వెళ్ళి ఏ తట్టకు పని చేయమని అనుకోండి, మనం చేయలేం. ఆటోమేటిక్ గా ఆ వర్క్ చేయలేం. అది కొంచెం లెవెల్లో నెమ్మదిగా అలవాటు చేయాలి, చేస్తేనే అవుతుంది. అలానే వదులుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికీ అవ్వదు. సో చెప్పండి, నెమ్మదిగా చేయనివ్వండి. కొంచెం ఒక 5 నిమిషాలు చేస్తారు ముందు, ఎక్కువ జ్వరం వచ్చే లెవెల్ కాకుండా. తర్వాత 10 నిమిషాలు చేస్తారు. అవును, తట్టుకోలేక అయిండొచ్చు, కానీ వదిలేస్తే ఇంకా అది అలాగే ఉండిపోతుంది కదండి. తర్వాత మీరు చేయలేరు కదా. చేయాలంటే వర్క్ చేయాలి, నెమ్మదిగా చేస్తారు. చెప్పండి, మీరు కూడా నెమ్మదిగా ఇంటికి ప్రాక్టీస్ చేద్దరు కదండి. క్రాలింగ్ అది ఇంపార్టెంట్ చేయడం. నిలబడ్డప్పుడు ఎలా ఉంటుంది, ఓకే వెనక్కి రౌండ్ తిరుగుతుంటాడు. వీళ్ళకి అదే సెన్సరీ ఇష్యూ వల్ల పేరు పెట్టి పిలిచే ఆయన గదిమితే మళ్ళీ వస్తాడు, మళ్ళీ కామాగా ఉంటాడు. మధ్యలో అలా దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఏదో ఒకటి పట్టుకోగలిగి పడటానికి అవకాశం ఉంటుంది. కాపలా కాసుకుంటున్నాను. అది అలవాటు చేయాలి, వెంటనే అలవాటు చేయడం, చేసిన ప్రతిసారి చేయాలి. మీకు ఇంకోటి కూడా ఏదైనా సరే ఒకటి అలవాటు చేసినప్పుడు కొత్త మీరు స్టార్టింగ్ నుంచి ఏం చేయాలంటే ఫస్ట్ హార్డ్ గా ట్రై చేయకూడదు. సింపుల్ థింగ్, ఒక వర్డ్ ఏదైనా ఇచ్చి, కానీ ఆ వర్డ్ ప్రతిసారి తను అది చేసినప్పుడు అదే వర్డ్ వాడాలి. వర్డ్స్ మార్చేయకూడదు. నో అంటే పేరు పిలిచి నో చెప్పడం అనేది అదొకటే ఉండాలి. ప్రతిసారి పేరు నోనే ఉండాలి. అలా చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే నేను చేసిన ప్రతిసారి చేస్తున్నారు కాబట్టి సో ఇదేదో రాంగ్ అనుకుంటా అనేది సెన్స్ అవ్వాలి. మళ్ళీ మారుస్తూ పోయారనుకోండి, అది వర్డ్ మారుస్తూ పోయారనుకోండి, వాళ్ళు దానికి అలవాటు కాదు, ప్రాబ్లం అవుతుంది. గట్టిగా పేరు పెట్టి పిలిచినప్పుడు కొంచెం సరి అవుతాడు. మనం కొంచెం సైడ్ లో ఉన్నాం అనుకో, అప్పుడప్పుడు వెనక్కి చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పే క్లియర్ విషయం ఏంటంటే బిహేవియర్ అనేది కూడా ఈ పిల్లల్లో బిహేవియర్ ఏ బిహేవియర్ అయినా సరే తీసి పాడేయడం అనేది జరగదు. ఇప్పుడు కూడా మీరు బిహేవియర్ అలవాటు చేసేటప్పుడు ఒక అన్వాంటెడ్ బిహేవియర్ ఉందనుకోండి, అంటే అది మంచిది కాదు, అది కరెక్ట్ గా లేదు, ఆ ప్లేస్ లో వాంటెడ్ బిహేవియర్ ని అలవాటు చేయండి. తీసి పాడేయడానికి ప్రయత్నించండి. ఆ ప్లేస్ లో వాంటెడ్ బిహేవియర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిల్లలు చాలా మంది మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వర్డ్ కామన్ గా ఉపయోగించేది ఎల్లో డర్టీ ఫెల్లో అంటారు. అది వర్డ్ మంచిది కాదు అందరిలో ఉపయోగిస్తే. సో ఇన్స్టెడ్ ఆఫ్ అది మానే అనడం కాకుండా
ఎల్లో గోల్డెన్ ఫెలో అని మనం అలవాటు చేయించుకోవాలి. సో ఇది అనడం మొదలు పెడతాడు. సో వాడు అవసరం లేని ఆల్రెడీ మానేశాడు కదా. సో ఇప్పుడు కూడా వర్క్ చేసినప్పుడు బిహేవియర్ మీద కానీ దీని మీద మనకి రీప్లేస్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, తీసేయడం దానికన్నా. తీసేయడం అనేది వాళ్ళ చేతిలో ఉండదు కదా. నార్మల్ పిల్లలే అయితే పాపం వాళ్ళు మానేరా అంటే మానేస్తాడు వాడు, వీళ్ళకి అది అర్థం కాదు కదా. కాబట్టి ఆ ప్లేస్ లో ఇంకోటి రీప్లేస్ చేయగలిగితే అలాంటి ఆడ్ బిహేవియర్స్ ఇష్టం. సో మీకు అది ఈజీ అవుతుంది, అది పర్ఫెక్ట్ అవుతుంది కూడా, ప్రాబ్లం లేదు దాని గురించి. అండ్ ఈ పిల్లలకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా సరే వాళ్ళ న్యూరలాజికల్ కండిషన్ కానీ వాళ్ళకి కావాలని చేసేది కాదు, మన న్యూరాన్స్ అలా చేయిస్తుంటాయి. సో అది చేయడానికి అది మనం పూర్తిగా తీసి అవతల పాడేసేది కాదు ఇది, ఎందుకంటే మన ఆపరేషన్ తీసేది కాదు ఇది. అందుకనే ఎప్పుడు కూడా ఎప్పుడైతే బ్యాడ్ అని మనం ఫీల్ అయ్యేమో దానిలో గుడ్ అలాట్ చేయాలి, ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. డైలీ వస్తాను అంతటా వచ్చే 6 నుంచి 5:50 వెళ్ళారు. అంతకుముందు ఒక 20 అరగంట ముందు ఒక అరగంట సేపు గడిపేపు నిద్రకు వస్తారు, తెలుస్తారు. లేచి ఎంతసేపు ఉన్న వాడు ఏదో అన్కాన్షియస్ లో ఉన్నట్టుగా మనం పెట్టబోతే తినడు ఏం చేస్తాం. ఈ మధ్యలో నేనేం చేస్తానంటే మనం స్కూల్కి వెళ్దాం, బయటకు వెళ్దాం అనేది నేను డ్రెస్ చేసుకోగానే ఎప్పుడు ఇంత చేంజ్ వస్తుంది. అంతకుముందు అసలు ఎందుకు అనేది జరుగుతుంది. నేను ఈ టైం అవుతుందని నేను డ్రెస్ చేసుకోగానే వాడికి అర్థమై గబగబా సహకరిస్తాడు, డ్రెస్ చేసుకుంటాడు, గబగబా వాడి బయటకు వచ్చేస్తాడు. అలాగే మీరు ప్రతి విషయం కూడా అలవాటు చేయగలగండి, ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. వీడు ఇంట్లో ఒక 20 నిమిషాలు ఇబ్బంది పెట్టాడు. ఇంట్లో ఏదన్నా ఫ్రూట్ పెట్టకపోతే తింటలేదు, సీరియల్ ఉంటుంది డైలీ పెట్టకపోతే తింటలేదు. తినకపోతే క్లాసు పోతే ఇబ్బంది పడతాడేమో అని అనుకుంటేమో ఏం కాదు, వాటర్ బాటిల్ తెచ్చేసి అని నేను డ్రెస్ వేసుకుని నేను వాటి అలర్ట్ అయ్యి డ్రెస్ వేసుకున్నాడు, క్లాస్కి వచ్చాడు హ్యాపీగా. ఆ పిల్లల్లో ఆ ఇంట్లో ఉండి కూడా మా కంటిన్యూగా ఒక క్లాస్ కానీ ఒక ఏరియా కానీ డైలీ పోయి అలవాటు ఉంటే మనం కరెక్ట్గా ఆ టయానికి మనం రెడీ అయినప్పుడు ఆ టయానికి కూడా ఆ విధంగా మనము ఖచ్చితంగా చేస్తాను. అందుకే వీళ్ళకి రొటీన్ అలవాటు చేయమని అందుకే చెప్తాం మరి. ఎవరైతే డైరెక్ట్ గా చేయలేకపోతున్నారో ఈ పిల్లలు రొటీన్ ఒకటి బాగా చేస్తారు. ఇక అంతేకాదు రొటీన్ బ్రేక్ అయితే కూడా వీళ్ళు ఒక్కొక్కసారి అసలు అది ఉంటారండి. సో రొటీన్ అలవాటు చేయాలి ఫస్ట్ వీళ్ళు కరెక్ట్ గా చేయడానికి. మధ్యలో బ్రేక్ చేసి కూడా డిఫరెంట్ వేలో కూడా అలవాటు చేస్తున్నారు, ఒకే రొటీన్ కాకుండా అలా కూడా అలవాటు చేయాలి. అలవాటు చేసి ఖచ్చితంగా చేస్తారు. చెప్పింది జరిగింది. ఎస్ సార్. యాక్చువల్గా ఏంటంటే నిన్న సాయంత్రం నేను బయటికి వెళ్ళాను, నేను షాపింగ్ తెచ్చాను. 6 కల్లా క్లోజ్ చేసి ఆడుకుంటా ఉన్నారు ఇద్దరు. తన నిద్రపోతుంది పాప, వాడు ఆడుకుంటా ఉన్నారు. అది తిరిగి ఉన్నప్పుడు సైలెంట్గా వెళ్ళింది. వితిన్ 10 minutesలో వాడు చేసిన గోళ మామూలు గోళ కదా సార్. తల విసిరేసాడు, గోడకేసి కొట్టుకున్నాడు, కింద పడి కొట్టుకున్నాడు. కానీ వాళ్ళ మార్నింగ్ సార్ అన్నట్టు ఇన్స్టిట్యూట్ అనగానే వాళ్ళ అమ్మతో సంబంధం లేదు, మాస్క్ పెట్టుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు, బ్యాగ్ తెచ్చుకోవడం వచ్చి నా బండి ఎక్కాడు. ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ ఆపంగానే వాడికి వచ్చేస్తున్నాడు లోపలికి. వాళ్ళకి తెలుస్తాయి సార్. కొంతమంది రాని ఏడుస్తారు కూడా, ఆపోజిట్ ఇది కూడా ఉంటుంది. కొంతమంది ఏడుస్తారు ఎందుకంటే చేసి ఇష్టం లేక కూడా ఏడుస్తారు, అది కూడా ఉంటుంది. ముందే బయలుదేరగనా అని ఏడు మొదలు పెట్టారు, అది కూడా ఉంటుంది. సో బట్ అదే వాళ్ళకి తగ్గట్టుగా మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి సార్. ప్లాన్ చేస్తే ఇది మాత్రం సైంటిఫిక్ గా ఖచ్చితంగా ప్రూవ్ అయ్యింది, డెవలప్మెంట్ అయ్యి తీరుతుంది. బట్ దానిలో మన చిన్న చేంజెస్ ఖచ్చితంగా ఉండాలి, మన కేర్ఫుల్నెస్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఆ ఏజ్ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే బెస్ట్ చేయించాలి, నో డౌట్. ఓకే మేడం, యాప్ ఈ రోజు నుంచి చూసుకోండి, ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. అది ఒక పనిలా పెట్టుకోండి అంతే ఫీడ్బ్యాక్ అనేది. 3 సెషన్లు ఉంటే 3 సెషన్లు కూడా ఎస్ మీరు మనకి టైపింగే అవసరం లేదండి. మీకు దాంట్లో తెలుసు కదా, రేటింగ్ ఇచ్చిన తర్వాత వాయిస్ కూడా ఇచ్చేయచ్చు. ఈ ప్రాబ్లం అయింది, ఇది చేద్దాం అనుకుంటాను, మీరు వాయిస్ కూడా ఇవ్వచ్చు, ఓన్లీ టైపింగ్ అక్కడ. అది ఇవ్వటం వలన వాడి మెంటాలిటీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది వీళ్ళకి అర్థమవుతుంది. అదే అండి, దాని గురించి మెయిన్ అండి. డైలీ వైజ్ అంటే అందుకే వీళ్ళు కూడా ఏమవుతుందంటే మీరు ఇవ్వకపోయినప్పటికి వీళ్ళకి
ఏదో రొటీన్ మనం చేసింది పెట్టేస్తారు. కామన్, ఎవరైనా నేనైనా అదే చేస్తాను. సో అదే మీరు చేస్తున్నారు అనుకోండి, దానికి ఇలా ప్రాక్టీస్ చేశాను, ఇలా వర్కౌట్ అవ్వలేదు, దానిలోనే పెడతారు, మీతోటి మాట్లాడతారు దాని గురించి. రోజు మీరు మాట్లాడినప్పటికి ఏంటంటే ఏ పిల్లలకి ఏది ప్రాబ్లం ఉందో వాళ్ళకి అన్ని వాళ్ళకి మైండ్ లో ఉంటాయి. మీ పిల్లల గురించి ఏమేం చేయాలో మీకు మైండ్ లో ఉంటుంది. అంతే హ్యాపీగా నేను చేయాలి, వాళ్ళు ఈ రూట్లో అయితే బాగా గైడెన్స్ లో ఉంటారనేది అందరికీ అలవాటు. ఎస్ సార్, ఎస్ సార్. అదే మన దగ్గర బెస్ట్. ఎందుకంటే మిగతా చోట్లతో చూసినా ఎక్కడ చూసినా ఈ కేర్ అండి, ఈ కేర్ ఏదైతే మేము తీసుకుంటాం, కానీ దానికి ఆపర్చునిటీ మీరు ఇవ్వాలి. మీరా ఫీడ్బ్యాక్ ఇస్తేనే మాకు తెలుస్తుంది. అక్కడ వరకు ప్రతిసారి మాకు తెలియదు కదండి. మాకేదో ఇప్పుడు కొంచెం సెన్స్ చేసి వచ్చాను ఇక్కడికి, ఏదో ప్రాబ్లం ఉంది అని, చిన్నదో పెద్దదో మొత్తానికి. సో అలా సెన్స్ చేసే వరకు ఊరుకోకూడదు. మీరు మీ చేతిలో ఆల్రెడీ ఉందండి. తీసుకోవాలండి. ఎస్ సార్. ఉదాహరణకి మా మనోడు ఉన్నాడు, నాకు బంధువర్గం చాలా ఎక్కువ. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి భయపడి తీసుకెళ్ళాలి. ఏ ఫంక్షన్ కూడా పోట్లేదు. సరే ఆపడుతున్నాయి. ఎందువల్ల అంటే వాడు ఏదో ఏంటి మాట్లాడలేదా, వీడు అయ్యి నాకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే అండి, ఇది ఖచ్చితంగా మన తెలుగులో చెప్పాలి, ఇది ఒక జబ్బు కాదండి, ఒక కండిషన్ అండి. మనం ఏం చేయలేమని. మనకి కొంతమంది ఫాస్ట్ ఉంటారు, కొంతమంది స్లో ఉంటారు. అలాగే వీళ్ళలో కొంచెం న్యూరాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ మనం ఇది అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏమనుకుంటాం, మా అబ్బాయి ఇట్లా ఉన్నాడేమో అనేది మన సర్కిల్ అర్థం కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఓ ఈ కొంచెం ఏరియాలోనే ఇంతమంది ఉంటే ఎంత స్థాయిలో ఉన్నారు, చాలా ఎక్కువ ఉన్నారు సార్, చాలా ఎవరికి వాళ్ళే ఎక్కువ. ఓపికగా ఎవరికి తరఫులు తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఇప్పుడు ఇదివరకు ఎప్పుడో 10,000 మందిలో ఒకటి ఎలా ఉండేది, ఇప్పుడు 5,000 మందిలో 32 మంది అలా ఉన్నారు. అంత లెవెల్లో ఇంకా ఉండే కొద్దీ ఇదే నార్మల్ అంటామేమో కూడా తెలియదు. ఉండే కొద్దీ ఇదే నార్మల్, మనమే డిఫరెన్స్ అంటారేమో కూడా తెలియదు. ఆ పరిస్థితిలో ఉంది ప్రస్తుతానికి. ఎందుకనేది ఇప్పుడు ఇంకా పూర్తిగా తెలియదండి. కానీ అదే కింద ఏజ్ ఉపయోగించుకోండి, బెస్ట్ థెరపీ. అస్సలు మీ హక్కు అది, మీరు పొందండి, తీసుకోండి, వర్కౌట్ అవుతుంది బెస్ట్. ఇది నో డౌట్. కోఆపరేషన్ తో మానసిక పరిస్థితి వాడు కాదండి. నేను అవును, అందుకే ఖచ్చితంగా అవునండి బంధువర్గంలో తీసుకెళ్ళి అవును. ఉదాహరణకు నేను ఈ మధ్య రీసెంట్గా 3 పెళ్లిళ్ళు అయితే వాడిని వదిలేసి నేను ఒక్కడే వదిలేసి అడిగినా ఏమి అడుగుతాం మనం. వాడి ఏదో ఒకటి వాడికి కొంచెం జరుబను దగ్గను ఏదో కూడా అబద్ధం చెప్పేసి, ఎందుకంటే అదే వాడు ఫ్రీగా ఏదన్నా మూవింగ్ బాగుందనుకో, మాట్లాడుతున్నాడు, వయసు కదా 2.5 సంవత్సరం అంటే అన్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది. అది ఆ గిల్టీ ఫీలింగ్ బాగుంది. వాళ్ళు బాగా ఎవరైతే ఆనందంగా మనం వాళ్ళు హ్యాపీగా జనంలోకి వస్తుంది. అది బయట ప్రపంచంలోకి పోలేకపోతున్నామే కానీ ఇంట్లోగా ఇక్కడగా మటుకి వాడికి కొంచెం డెవలప్ అనే మాట, కొంచెం ప్రశాంతత అనేది వచ్చింది. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించాం సార్. ఎవరు మనకి ఏమీ చేయరు, కష్టపడాలి, గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలే మనకి ఇంపార్టెంట్, నథింగ్ మోర్ దెన్ దట్. ఇదివరకు అయితే ఇంకా సిగ్మా, ఇప్పుడైతే ఇంకా అలవాటు అయింది అందరికి. ఏంటనేది అందరికి అర్థమవుతుంది ఇది ఏంటనేది. ఎందుకంటే చేసుకుంటే వచ్చేది కాదు ఇది మిగతా వాటిలో. సో ఎక్కువ స్టిగ్మా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు సార్, చాలా కామన్. చిన్నబాబు చక్కగా డెవలప్ అవుతుంది. చాలా బాగా రెస్పాన్స్ అవుతుంది. కానీ కంపేర్ టు ఇక్కడ వచ్చాక ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఆయన అంత బాగుపడ్డాడు, సేమ్ అదే ఫీల్ అందరికీ. అదే ఫ్యామిలీ అదే ఫీల్. కానీ అక్కడి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు రెస్పాండ్ అయ్యే విధానం, మీ ట్రీట్మెంట్కి, మీ స్టాఫ్ చేస్తున్న సపోర్ట్కి రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను బిఫోర్ కోవిడ్ ఈ ఇన్స్టిట్యూట్ తెలియక ముందు నాకు 2 years మేము తన కార్లో సార్
ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock బయలుదేరుతాను. పినాకిల్ అనేది తెలియకముందు సార్. నేను ఇక్కడ జస్ట్ 3 months నుంచి వస్తున్నాను. బిఫోర్ కోవిడ్ ముందు 2 years వస్తే జీరో రిజల్ట్. జీరో అంటే జీరో. పాయింట్ నాట్ రిజల్ట్ సార్. మనీ వేస్ట్, టోటల్ మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఇక్కడికి వచ్చిన ఈ 3 months లో వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే వాడు ప్రొనౌన్సియేషన్ కానీ వాడి బిహేవియర్ కానీ అన్నీ చేంజ్ అయినాయి సార్. సో మేము దాని వరకైతే కోట్లు సంపాదించిన ఆనందం లేదు సార్. వాడు మాట్లాడిన దాని ముందు అందుకని డిసైడ్ సార్ ఇక్కడే మీరు కంప్లీట్ అవ్వాలి ఇక్కడే. అసలు ఏమాత్రం పట్టించుకోకండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించే లెవెల్లో ఉంటేనే సార్ వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాం. మనం కూడా బాధలోనే ఉంటే వాళ్ళు దానివల్ల వాళ్ళకి ₹1 లాభం ఏమీ జరగదు. ఆలోచించే విధంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళకి ఏం చేయగలమో అది చేయాలంటే మీరు చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, అంతా బాగుంది, వెరీ గుడ్. అది కంటిన్యూ చేయండి. అంతే మన చేతిలో ఉన్నది, అది బెస్ట్ చేద్దాం దాని గురించి. ఇప్పుడు వేదకి బాధ్యం కూడా చేస్తున్నారు. ఇలా ఉంటున్న వాళ్ళు బాధలోనే ఉంటున్నారు. కానీ ఇదివరకైతే సార్ అది లైఫ్ లాంగ్ ఇంకేం చేయడానికి లేదు పరిస్థితి. అలా కాదు కదా సార్. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతికేలాగా మనం ఖచ్చితంగా చేయొచ్చు, నో డౌట్. అంత బాగా పడట్లేదు సార్. ఇలాంటి క్లాసెస్ తీసుకునేది ఎక్కువైతే వెళ్ళండి, వాళ్ళు కూడా హ్యాపీ 10 మందిలో తెలియగలుగుతారు. ఏమైందంటే ఈ పిల్లలు ఏంటంటే వల్ల వాళ్ళు ఎవరితో కూడా మనసు మాట్లాడలేదు. అది మనకు బయటపడి చెప్పుకోలేని పరిస్థితి అవుతుంది. లాసింగ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ అదర్స్ సార్. అది అందుకే ఒకసారి కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నాను నేను. అవసరం అయితే ఒక కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే రియాలిటీని ఎప్పటికైనా మనం యాక్సెప్ట్ చేసి తీరాలండి. అస్సలు సార్ యాక్సెప్ట్ చేస్తే ఆల్సో బెటర్ చేయాలి. మీరు చెప్పిన దాంట్లో మోస్ట్ స్ట్రైకింగ్ పాయింట్ ఏంటంటే ఫీడ్బ్యాక్. అంటే మీరు దాన్ని ఎంత కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే దాంట్లో అదే సార్, మనం ఇచ్చే మనకి ఏమి ఉన్నాయని దాని కట్టి కదా, ఉన్నదాన్ని ఎలా ఉపయోగించాలనేది ఇంపార్టెంట్ సార్. ట్రాన్స్పరెన్సీ మేము ఇప్పుడు చేయలేదు సార్. ఫాలో అంటారు డైలీ వేయండి సార్, అదొక బాధ్యత. మనకి ఒక 10 minutes జరుగుతుందంటే సార్ యాక్చువల్ గా. సో మీరు చెప్పారు మాకేంటంటే బయటికి రాగానే మేడం క్లాస్ కొట్టారు, మేడం ఏంటి వాళ్ళు ఏం చేశారు, సో మేమేం చేయాలి, రేపు మాకు ఏ సెషన్ ఇస్తున్నారు. సో ఆ స్టెప్ ఫాలో అవుతున్నాం. కానీ ఇది అనేది మేము ఇప్పుడు మీకు చెప్పారు సార్. మంత్లీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. ఇంకా ఆ మాత్రం తెలిసింది కాబట్టి ఈ మాత్రం తెలిసిన వరకు వస్తున్నాను నేను. అది కూడా తెలియదు మాకు. ఖచ్చితంగా వస్తాను నేను. 15 days లో ఉంటాను. ప్రతి వాళ్ళ దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఎలా ఇవ్వాలో కూడా ఒకసారి చూద్దాము. నువ్వు దగ్గర కూర్చొని ఇప్పించాను ఓకేనా. ఒక్కొక్కరితో ఇప్పించి వాళ్ళకి అలవాటు చేయాలి. అందుకే అండి వాయిస్ స్పీచ్ కూడా ఎందుకు తీసుకొచ్చామంటే అందరికీ లాంగ్వేజ్ రావాల్సిన అవసరమే లేదు. వీళ్ళు కూడా అవసరం వెలిగే ఏంటంటే ఇక్కడ మేము మీరొక్కళ్ళే చేయడం కదా, మేము ఇచ్చే ఫీడ్బ్యాక్ డిపెండ్స్ మీకు మోర్ ఎనర్జీ సార్. మోర్ ఎనర్జీగా సార్. బాగా చేసిన వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసుకుంటారు. ఎవరు కూడా మీరు చెయ్యకూడదు అని ఎవరు ఉంటారు థెరపిస్టులు కూడా. వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోకూడదు సార్. ఏంటంటే అదే థెరపిస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రెక్టిఫికేషన్స్ కి చాలా స్పీడ్ గా రికవర్ వస్తుంది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అది ఉపయోగించండి సార్. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో చెప్తారు. డాక్టర్ అన్ని ఇంజక్షన్. ఎందుకంటే రేపు మార్నింగ్ వచ్చి మేమేం చెప్తాం గుర్తుండదు, దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ యథావిధిగా సెక్షన్ అదే వెళ్ళిపోతారండి. ఈ రోజు వీళ్ళు ఫీడ్బ్యాక్ చేస్తారు, అది ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసాక ఏం చేస్తారు, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇది ప్రాసెస్ అంతే సింపుల్. ఎందుకంటే 40 నిమిషాలు అని మీకు 23 hours మా ఇంట్లో ఉంటారు కాబట్టి మేము ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎవరి మీద రిమార్క్ కాదు. ఫీడ్బ్యాక్స్ ఎవరి మీద రిమార్క్స్ కాదండి. వాడికి డెవలప్ వర్క్ మనకి ఏం కావాలి అంతే అండి. అసలు పర్సనల్ గా అనేది లేదు. వాడి డెవలప్ అంతే. అదే ఫీడ్బ్యాక్ డిపెండ్స్ అపాన్ అవర్ చేంజ్ అన్నమాట. అంతే.
కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చినా చూడండి సార్. అందరూ పేరెంట్స్ కూడా పెట్టుకోండి, అందరినీ ప్రతిరోజు ఇవ్వమండి ఫీడ్బ్యాక్. ఎంత చక్కగా ఉంటుందో అది ఆ ఇంటరాక్షన్ మామూలుగా ఉంటుందండి. అక్రమ గ్రూపులు 1 ఉన్నాయి సార్, ఏం సార్ చేస్తారు? అందుకే అంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఏమంటే నేను ఇంకా 10 days అందుబాటులో ఉన్నాను. ఏమంటే చెప్పండి. టిప్స్ ఇవ్వండి సార్. యూ కెన్ ప్రొవైడ్ మోర్ టిప్స్ టు us సార్. సో వి షుడ్ ఫాలో. టిప్స్ ఎలా ఉంటుందంటే సార్, 1,000 మంది పిల్లలంటే 1,000 రకాలు, ఒకరిది వర్కౌట్ కాదు. ఎస్ సార్, అప్పుడు ఆ థెరపిస్ట్కే బాగా తెలుస్తుంది. ఏంటంటే ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క థెరపిస్ట్ దగ్గర కూర్చుంటారు. థెరపిస్ట్ దగ్గర చూసుకుంటా అంటే అదే 2 weeks ఉంటాను. అప్పుడు ఇంకొన్ని వస్తాయి బయటికి. అది నేను అంటాను. తప్పకుండా సార్, ఫీడ్బ్యాక్ స్టార్ట్ చేయండి సార్ ఈ రోజు నుంచి. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.